టెస్టమెంట్లో, పాత నిబంధనలో ఒక సంఘటనను గురించి మనము చాలా బ్రీఫ్గా ఈ రోజున ధ్యానించబోతున్నాం. దావీదు అనేటువంటి వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు రాయించాడు. అవి ఇక్కడ 6వ అధ్యాయము ప్రారంభము నుండి మీరు చదువుతూ పోతే దావీదు చేసినటువంటి ఒక పొరపాటు, దావీదు చేసినటువంటి ఒక మంచి కార్యము రెండు కూడా మనకు పక్కపక్కనే ఒకే అధ్యాయంలో రాయబడినట్లు మనం గమనిస్తాం. దావీదు దేవుని యొక్క మందసాన్ని దావీదు పురానికి, లేకపోతే దేవుని పట్టణానికి, లేకపోతే యెరూషలేమునకు తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాల గురించి ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. సో వాటిలో ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. డైనామిక్ వర్షిప్. ఈ యొక్క అంశానికి నేను ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, టైటిల్ ఏంటంటే డైనామిక్ వర్షిప్. తీవ్రమైన, గంభీరమైన, ఆనందకరమైన, బలోపేతమైనటువంటి ఆరాధన అని మనం దాని గురించి చెప్పచ్చు. దావీదు మొదటిసారి పొరపాటు చేశాడు, ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకున్నాడు. దేవుడు అతడు చేసినటువంటి దిద్దుబాటును ఆమోదించాడు, అంగీకరించాడు, ఆశీర్వదించాడు. కనుక చాలా గొప్ప ఉత్సవముతో దేవుడి యొక్క మందసాన్ని ఆయన ఘనమైనటువంటి రీతిలో దేవుని పట్టణంలోనికి తీసుకొని రావడం అనేది మనం ఇక్కడ చూస్తాం. మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి ఆరాధించాల్సి వచ్చినప్పుడు, మనము దేవుణ్ణి సమీపించాల్సి వచ్చినప్పుడు, మనం దేవుడి విషయాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఏ ప్రకారం దాన్ని మనం చేయాలో బైబిల్లో దేవుడు మనకు ఆల్రెడీ రాయించి పెట్టాడు. కనుక దాన్ని మనం నేర్చుకుంటే, ఆ ప్రకారం మన జీవితాన్ని మనం జీవిస్తే దేవుడి కార్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. 5 విషయాలు మనకున్న సమయంలో మనం ఈ రోజున ఈ భాగంలో చూద్దాం. 12 నుండి 22 వరకు ఉన్నటువంటి భాగంలో చూద్దాం. ఆరాధన అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న ఒకవేళ మీరు వేసుకున్నారనుకోండి, దానికి మీకున్నటువంటి ఆలోచన, మీకున్నటువంటి అభిప్రాయము, లేకపోతే మీకున్నటువంటి అవగాహన ఒక రకంగా ఉండొచ్చు. అండ్ బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పాఠము, ఆ లెసన్ ఇంకో రకంగా ఉండొచ్చు. దావీదు ద్వారా దేవుడు మనకు నేర్పించేటువంటి కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీ ఆరాధన కూడా డైనమిక్ వర్షిప్గా, అంటే దేవుడు ఆశీర్వదించేటువంటి ఆరాధనగా ఉంటుందని నా యొక్క విశ్వాసం. 12వ వచనాన్ని మనం గమనిస్తే మొదటి పాఠం మనకు అక్కడ కనిపిస్తుంది. 12వ వచనంలో చదువుతున్నాం. దేవుడి మందస్సము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందస్సమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. మీ దగ్గర తెలుగు బైబిల్ ఉన్నా, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నా, లేకపోతే మరో భాష బైబిల్ ఉన్నా, ఆ యొక్క పదం ఉంది చూడండి, చిన్న పదము, ఉత్సవముతో అనేటువంటి పదము. దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే దేవుడు తన యొక్క కార్యాల్లో తన ప్రజలు చేతులు వేసినప్పుడు, దాన్ని వారు చేయడానికి చేపట్టినప్పుడు ఏ ప్రకారం చేయాలో దాంట్లో మనకు చూపిస్తున్నాడు. మొదటి పాఠం ఏంటంటే, వర్షిప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ అ గ్రేట్ సెలబ్రేషన్. దేవుడి పట్ల మనకున్నటువంటి ఆరాధన భావాన్ని ఒక గొప్ప ఉత్సవముతో, ఒక గొప్ప సంబరముతో మనము వ్యక్తపరచాలని దేవుడి వాక్యము మనకు బోధిస్తోంది. దీని బ్యాక్గ్రౌండ్ కొంత మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మందస్సము, దేవుడి యొక్క మందస్సము ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, దేవుని యొక్క సన్నిధి ప్రభావముతో నిండుకున్నటువంటిది. మందస్సము అంటే దేవుడు అని ఆ యొక్క జనాల మనసులో ఉన్నటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ద ఆర్క్ ఆఫ్ గాడ్ reveals the presence of God, లేకపోతే it is for the presence of God, it is symbol of presence of God. సో ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మందసాన్ని కోల్పోయారు. ఆ మందసాన్ని ఫిలిస్తీయులు ఎత్తుకుపోయారు. ఆ తరువాత వారి దగ్గర నుండి మరలా ఒక చోటికి వచ్చింది, అక్కడి నుండి ఇంకొక చోటికి వచ్చింది, అక్కడి నుండి చివరికి ఓబేదేదోము ఇంటికి వచ్చింది. ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు అక్కడ నుండి దావీదు దాన్ని తీసుకురావడానికి ప్రేరేపించబడ్డాడు. ఎందుకని ప్రేరేపించబడ్డాడు? ఎందుకంటే మనం 12లో చదివాం చూడండి. మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతిని దావీదు వినగా.
అది అందరూ చెప్పుకుంటున్నారన్నమాట. దేవుడి సన్నిధి వారి ఇంట్లో ఉంది గనుక, దేవుడు వారింట్లో ఉన్నాడు గనుక దేవుడు ఓబేదేదోమును దీవించాడు, ఓబేదేదోము భార్యను దీవించాడు, ఓబేదేదోము బిడ్డలను దీవించాడు. ఇంకొక చోట మీరు చదివితే అతనికి చాలా మంది బిడ్డలు ఉన్నట్లు, అతని పిల్లలు, అతని పిల్లల పిల్లలు కూడా దీవించబడినట్లు బైబిల్ చెప్తోంది. అంతేకాకుండా ఇక్కడ ఈ వచనంలో మీరు చూస్తే అతనికి కలిగిన దానిని అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంటే అతని చేతి పనిని ఆశీర్వదించాడు, అతడి భూ పంటను ఆశీర్వదించాడు, అతడి పశువులను ఆశీర్వదించాడు. అతడు ఏం చేసినా కూడా దేవుడు దాన్ని దీవించాడు. కారణం ఒక్కటే, దేవుడి యొక్క మందసము అతడు తన ఇంటిలో పెట్టుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే అతడు దేవుడిని కలిగి ఉన్నాడు, అతడు దేవుడి సన్నిధిని తన ఇంటిలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. సో ఏ మనిషి అయినా సరే తన జీవితంలో దేవుడిని, దేవుడి సన్నిధిని కలిగి ఉంటే తప్పకుండా దీవించబడతాడు అనేటువంటి విషయము ఈ విషయంలో మనకు స్పష్టం చేయబడింది. ఇది దావీదు విన్నప్పుడు దావీదుకు ఆలోచన వచ్చింది, అతడికి ప్రేరేపణ కలిగింది ఆ యొక్క మందసాన్ని తన పట్టణానికి తీసుకొని రావాలని. బిషప్ హాల్ అనేటువంటి భక్తుడు దీని గురించి చాలా చక్కటి మాట అంటాడు. పరలోకమందున్నటువంటి దేవుడు ఆ యొక్క నివాస స్థలములో ఆయన వసతిని పొందినప్పుడు దాని కొరకు చాలా ఎక్కువ రుసుము చెల్లించాడు అని అంటాడు. అంటే దేవుడు ఎక్కడైనా లాడ్జ్ అయ్యాడు అనుకోండి, ఆ లాడ్జింగ్ కి ఆయన చాలా ఎక్కువ చెల్లిస్తాడు అని ఆ భక్తుడు చెప్పడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో, మన హృదయంలో, మన గృహంలో దేవుడు ఉంటే, దేవుడి సన్నిధి ఉంటే మనం పొందేంత దీవెన ప్రపంచంలో మరెవ్వరు కూడా పొందరు. కాకపోతే చాలా మందికి ఇంకా ఈ గొప్ప గంభీరమైనటువంటి సత్యము అర్థం కాలేదు. అందుకని దేవుణ్ణి కలిగి ఉండుటకు బదులు, దేవుడి సన్నిధిని వారితో పెట్టుకొనుటకు బదులు దేవుడికి దూరంగా బ్రతికేటువంటి ప్రయత్నమే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఓబేదేదోము జీవితంలో ఇంకొక లెసన్ ని మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే ఈ మందసము ఫిలిస్తీయుల దగ్గర ఉన్నప్పుడు వారందరికీ గడ్డల రోగం వచ్చింది. మీరు 1 సమూయేలు 5వ అధ్యాయము చదివితే అక్కడ ఆ యొక్క విషయం రాయబడి ఉంది. సో దేవుడికి చెందనటువంటి ప్రజలు అపవిత్రులు, లోకస్తులు, పాపాత్ములు గనుక వారు దేవుడి మందసాన్ని సరిగ్గా పెట్టుకోలేదు గనుక వారందరికీ గడ్డల రోగం వచ్చి వారు విపరీతమైనటువంటి స్థితిలోనికి దిగజారినప్పుడు ఆ మందసాన్ని తోలేశారు. ఆ మందసం వచ్చి ఒక చోట ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అవివేకులైనటువంటి ప్రజలు ఏం చేశారంటే ఆ మందసాన్ని తెరిచి లోపలేముందో చూడబోయారు. మందసాన్ని తెరిచి లోపలేముందో చూడడానికి దేవుడు ఏ నరుడికి ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వలేదు, లేకపోతే అలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని ముట్టొద్దన్నాడు, దాని దగ్గరికి రావద్దన్నాడు. కేవలం ఒకే ఒక తెగవారు, అంటే ఒకే ఒక టైపు యాజకులు దాన్ని మోసుకొని పోవాలి, వారు కూడా దాన్ని ముట్టకూడదు, అండ్ వారు కూడా కనురెప్ప పాటు సమయం దాన్ని చూడకూడదు. సో దేవుడి యొక్క షరతులు ఎన్నున్నాయి. ఈ మూర్ఖపు ప్రజలు వచ్చి దాన్ని తెరిచి లోపలేముందా అని చూడబోతే ఒకే రోజున ఎంతో మంది చచ్చిపోయినట్లు బైబిల్ చెప్తోంది. సో వారిని దేవుడు మొత్తగానే వారందరూ భయపడిపోయి దాన్ని తీసుకుని వచ్చి ఇంకో చోటికి పంపించేశారు. ఆ టైంలో దావీదు ఇతరులందరూ కూడా దాన్ని తెచ్చుకుందామని ప్రయత్నం చేశారు. దావీదు ఒక పొరపాటు చేశాడు. కొత్త బండి మీద దాన్ని పెట్టి తీసుకుని రావడానికి ప్రయత్నించినప్పుడు ఉజ్జా అనేటువంటి వాడు అది పడబోతుందని ముట్టబోయినప్పుడు దేవుడు అతన్ని మొత్తగానే ఆన్ ద స్పాట్, అదే క్షణంలో అతడు చంపబడ్డాడు. సో ఒకసారి చూడండి, కొంతమందికి గడ్డల రోగం వచ్చింది, కొంతమందిని దేవుడు చంపాడు, ఇక్కడ ఉజ్జా చచ్చిపోయాడు. ఇవన్నీ సూర్యసరికి అందరూ ఏమనుకున్నారు, మందసాన్ని పెట్టుకుంటే మరణాన్ని పిలిచినట్టే అనుకున్నారు. సో ఇక ఎవడు దాని జోలికి రావట్లేదు. కాకపోతే బలవంతాన ఓబేదేదోము ఇంట్లో దాన్ని తీసుకుని వచ్చి పెట్టారు. ఓబేదేదోము దానికి అడ్డం చెప్పలేదు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇప్పుడు దావీదు కావాలనుకుంటున్నాడు. ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు కూడా తెచ్చిపెట్టుకుంటే ఆశీర్వాదం అనుకుంటున్నారు. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే దేవుడి యొక్క విషయాలు మనకు తీవ్రమైనటువంటివిగా ఉంటాయి. దేవుడి యొక్క విషయాల్లో మనకు ఆయాసాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. క్రీస్తు కోసం నీవు జీవించినప్పుడు శ్రమ పొందాల్సి వస్తుంది అనేటువంటి బోధ, అలాంటి విషయాలను చాలా మంది అంగీకరించడానికి ఇష్టపడరు. కాకపోతే యేసుని నమ్ముకుంటే నీవు దీవించబడతావు, నీ ఇల్లు దీవించబడుతుంది, నువ్వు పట్టినవన్నీ దీవించబడతాయి అంటే వెంటనే జనాలు తండోపతండాలుగా వస్తారు. కాకపోతే మనకు అలాంటి జనాలు వద్దు, మనకు ఓబేదేదోము లాంటి వాళ్ళు కావాలి. ఏదైనా సరే ఆయన నాతో ఉంటే దీవెనైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, బతుకైనా పర్వాలేదు, చావైనా పర్వాలేదు, యేసు కోసం నేను ఉంటాను అనేటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు కావాలి. అది ఓబేదేదోములో మనకు
మనకు కనిపిస్తోంది. సో దావీదు ఆ దీవెన గురించి విన్నప్పుడు దాన్ని కోరుకొని తీసుకుని వచ్చినప్పుడు ఎలా తీసుకుని వచ్చాడు అనేది మీరు చూస్తే మరి చాలా గొప్ప విషయంగా అది కనిపిస్తోంది. దేవుని మందసమును అతడు ఉత్సవముతో తీసుకుని వచ్చాను, గొప్ప సంబరముతో, గొప్ప సెలబ్రేషన్తో అతడు తీసుకుని వచ్చాడు. అండ్ మీరు 14-15 వచనాలు చదివితే, నేను ఆల్రెడీ చదివాను కనుక అంతా చదవట్లేదు. దావీదు శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను అని రాయబడి ఉంటుంది. ఆర్భాటముతోను బాకా నాదములతోనూ యెహోవా మందసమును వారు తీసుకొని వచ్చారు అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ యొక్క సన్నివేశాన్ని మీరు చూడండి. గొప్ప కార్యాన్ని దేవుడి కొరకు దావీదు చేయపూనుకున్నాడు. దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. అది మామూలు విషయం కాదు. సో తీసుకుని వచ్చినప్పుడు ఎట్లా తీసుకొని రావాలి? గొప్పగా తీసుకొని రావాలి. అదొక గ్రేట్ సెలబ్రేషన్ కదా. మీరు చాలా కష్టపడి చదివిన తర్వాత మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మీలో ఎంత గొప్ప సంబరం ఉంటుంది. మీరు ఒక పెళ్లి చూపులకు వెళ్ళారు, ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లి చూపులకు వెళ్ళారు. వారు ఆశించిన దానికన్నా అబ్బాయి 10 రెట్లు బాగున్నాడు, విద్య ఉంది, అందంగా ఉన్నాడు, వాళ్ళ కలల రాకుమారుడి కన్నా ఊహించలేనంత గొప్పగా ఉన్నాడు. వచ్చి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇక అమ్మాయికి నిద్ర పట్టదు. ఎందుకంటే అవునంటాడో కాదంటాడు, అవునంటాడో కాదంటాడు, అవునన్నాడు అని ఫోన్ రాగానే అమ్మాయి ఇంకా నేల మీద ఉండదు కదా. ఎందుకంటే అంత పట్టరానంత ఆనందం. సో దావీదుకు ఒక పెద్ద కారణం ఉందన్నమాట. ఫస్ట్ టైం దాన్ని తెచ్చినప్పుడు అతడు చాలా ఘోరమైనటువంటి శిక్షకు గురయ్యాడు. కాకపోతే ఈసారి తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఆమోదించాడు కనుక చాలా గొప్పగా ఉత్సాహంతో దాన్ని తీసుకుని వస్తున్నాడు. మనము దేవుడిని ఆరాధించినప్పుడు ఆ యొక్క ఆరాధన అనేది సెలబ్రేషన్ లాగా ఉండాలి, ఫ్యూనరల్ లాగా ఉండకూడదు. సంబరానికి చావును తీసుకుపోయేటప్పుడు మీరు ఒక పెద్ద తేడా చూస్తారు. ఏముంటుంది? ముఖాన నవ్వు ఉండదు, ముఖాన జీవం ఉండదు. ఆ మనిషి కూడా నిస్సత్తువుగా చావుకు పోయే వాళ్ళు ఎట్లుంటారు? హలో, ఎట్లుంటారు? కాళ్ళు ఈడుస్తుంటారు ఇక ఆ డప్పు కొడుతుంటే. అదే మ్యారేజ్ బారాత్ వస్తుంటే ఎట్లుంటారు? ఎగురుతుంటారు, నవ్వు, లేకపోతే వారి యొక్క హాహాభావాలన్నీ కూడా వారిలో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి లెసన్ ఏంటంటే, దావీదు దేవుడి యొక్క మందసము ముందు నాట్యం ఆడాడు. అక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే టు వరల్డ్ అంటే చుట్టూ తిరగడం అనమాట. అతడు ఎట్లాంటి నాట్యం ఆడాడు అనేది మనం పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఇవ్వబడినటువంటి ఒక క్లూ ఏంటంటే ఇట్లా తిరగడం అనమాట. కొంతమంది తిరుగుతూ నాట్యం ఆడతారు చూడండి, రౌండ్గా. మీరు తిరగకండి, తిరిగితే చక్కెర వచ్చి పడిపోతారు. కానీ తిరుగుతూ నాట్యం ఆడతారు. అతడు తన శక్తి కొలది తిరిగి నాట్యం ఆడాడు. బైబిల్ గ్రంథంలో డాన్స్ అనేది ఉంది. అండ్ డాన్స్ అనేది దేవుడి ప్రజలు ఎప్పుడు చేశారంటే, వారిలో హోలీ ఎంతూజియాజం పెరిగినప్పుడు, అంటే పరిశుద్ధమైనటువంటి ఆసక్తి ఎక్కువైపోయినప్పుడు, దాన్ని రిలీజ్ చేయడానికి వారికి చేతగానప్పుడు వారు బాడీని తిప్పి నాట్యమాడి దాన్ని వారు రిలీజ్ చేసేవారు. ఇప్పటికి కూడా మీరు యూదుల మధ్యలోనికి వెళ్ళి చూడండి, యూదుల సినగాగుల్లో చూడండి, వారికి పెళ్లి జరిగినా, సంబరం జరిగినా, లేకపోతే ఆ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ వచ్చి వారు అన్ని చేయాల్సినవి చేసిన తర్వాత యూదులు ఆడవారు మగవారు ఎంత చక్కగా డాన్స్ ఆడతారో మీరు చూస్తే మీకు కూడా పోయి జాయిన్ అయి ఆడబుద్ధి వేస్తుంది. మీరు అనుకోవచ్చు, డాన్సా చర్చిలోనా? అవును, డాన్స్ పెళ్లిలో మనం చేస్తాం, డాన్స్ మన పిల్లలు పాస్ అయినప్పుడు మనం చేస్తాం, అండ్ ఇంకో చోట మనం చేస్తాం. కానీ ప్రమోషన్ వచ్చినప్పుడు మీ బాస్ రూమ్ నుండి మీరు బయటకు వచ్చేటప్పుడు మీకు తెలుసో లేదో కానీ మీరు డాన్స్ ఆడుకుంటూ పోతారు. కానీ చర్చిలోకి వచ్చేసరికి డాన్సా అని అనుకుంటారు. మిర్యాము అండ్ కొంతమంది స్త్రీలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత తంబూరాలు పట్టుకొని వారు నాట్యమాడిరి అని బైబిల్ చెప్తోంది. సో ఒక ప్రవక్త్రి నాట్యమాడినట్లు వాక్యంలో రాయబడి ఉంది. యేసు ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ ప్రాడిగల్ సన్ గురించి మాట్లాడినప్పుడు, వాడికి బుద్ధి వచ్చి వాడు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు, అన్న పొలం నుండి ఇంటికి వస్తున్నప్పుడు 2 విన్నాడంట. ఒకటి వాయిద్యాలు, ఇంకొకటి డాన్స్ అక్కడ విన్నాడని వాక్యం చెప్తోంది. సో అది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని చర్చిలో డాన్స్ ఆడమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీ సోల్లో బౌన్స్ ఉంటే మీ కాళ్ళకు డాన్స్ వస్తుంది. కానీ చాలామంది సోల్సే మరి ఎలాంటి ఆ యొక్క ఎక్సైట్మెంట్ లేకుండా, ఎలాంటి రకమైనటువంటి సంబరం లేకుండా, సెలబ్రేషన్ లేకుండా ఉంటాయి కనుక వారి దేహంలో ఏమీ కూడా వ్యక్తపాటు లేకపోతే ఎక్స్ప్రెషన్ అనేది కనిపించదు.
గుర్తుపెట్టుకుందాం, మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనేది మర్చిపోవద్దు. కనుక ఆయనను ఆరాధించినప్పుడు ఎలాంటి నులివెచ్చని తనం కానీ, నిర్లక్ష్యం కానీ, అశ్రద్ధ కానీ, అనాసక్తి కానీ, అనాలోచన కానీ ఆరాధనలో ఉండకూడదు. ఆయన కొరకు మనము సెలబ్రేషన్ చేసినట్లు ఆరాధన చేయాలి అని దావీదు అండ్ ఈ యొక్క భాగంలో దేవుడి వాక్యం మనకు నేర్పిస్తుంది. అండ్ మీకు ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి దావీదునే దేవుడు ఒక రోజున సాక్ష్యం ఇచ్చినప్పుడు నా హృదయానుసారుడైన మనిషి అని అన్నాడా లేదా? అంటే దావీదు చేసినటువంటి పని దేవుడికి అది నచ్చింది, దేవుడు మెచ్చుకున్నాడు. సో మనం కూడా రిజరక్షన్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు సెలబ్రేషన్ అనేది చేస్తే దాంట్లో ఏం పొరపట్లేదు. సో చర్చిలో మీరున్నప్పుడు ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. మీరు 2వ కీర్తన చూస్తే అక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది. 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని రాయబడి ఉంది. సో గడగడ వణుకుతూ ఒక వైపున దేవుడి పట్ల భయము భక్తితో మనం సంఘంలో ఉంటాం, ఇంకొక వైపున మనం సంతోషిస్తాం, సంబరం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మనల్ని వెతికి రక్షించాడు, ఆయన మనకు నూతనమైనటువంటి జీవాన్ని, నిరీక్షణనిచ్చాడు. కనుక ఆ యొక్క సెలబ్రేషన్ని మనం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. న్యూ టెస్టమెంట్లో డ్యాన్స్ గురించి రాయబడలేదు కనుక నేను దాన్ని మీరు చేయమని చెప్పట్లేదు. కాకపోతే అది మీ యొక్క ఆత్మలో ఉండడం మాత్రం మంచిది. మీరు సంఘానికి వచ్చిన ప్రతిసారి ఎగురుకుంటూ రమ్మని నేను చెప్పట్లేదు, కానీ మీ ఆత్మ ఆ ప్రకారం ఉంచుకొని రమ్మని నేను చెప్తున్నాను. మీరు పెళ్లికి పోయేటప్పుడు ఎట్లా పోతారో నాకు తెలుసు, మీరు చర్చికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారో నాకు తెలుసు. సో ఎవ్రీ టైం మీరు చర్చ్ కోసం సిద్ధపడినప్పుడు, అది ఏ కార్యక్రమం కోసమైనా సిద్ధపడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పెళ్లికి పోయే ఉత్సాహం ఉందా లేకపోతే సావుకు పోతున్నట్టు మీరు వస్తున్నారా అనేది మీరు చూసుకొని అప్పుడు మీరు వచ్చి ఆరాధనలో పాల్గొనండి. అప్పుడు మీరు ఎంత సెలబ్రేట్ చేస్తారో మీకు అర్థమవుతుంది. ఈయన ఎందుకు సెలబ్రేట్ చేశాడు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా బ్రీఫ్గా మనం దాన్ని చూసుకుంటూ పోదాం. 21వ వచనాన్ని చూస్తే, మికాలు అతన్ని ఎగతాళి చేసినప్పుడు దావీదు ఈ రకంగా చెప్పాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతినిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగున చేసి తిని అని అంటున్నాడు. సో మొదటి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ ఎలెక్షన్ బై గాడ్. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు కనుక, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు కనుక, దేవుడి చేత పిలువబడ్డాడు కనుక, ప్రతిష్ఠించబడ్డాడు కనుక, ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజల మీద రాజుగా దేవుడి చేత నియమించబడ్డాడు కనుక దావీదు ఆనందించడానికి పూనుకున్నాడు. ఒక చోట మీరు చదివితే దావీదు అంటాడు, నేను చాలా చిన్న మనిషిని అని. ఇలాంటి చిన్న మనిషిని అలాంటి గొప్ప దేవుడు కనికరించాడు, అతన్ని తన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు కనుక దాన్ని బట్టి దావీదు దేవుని యందు ఆనందించడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ మీరు మాటల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మికాలుతో అంటున్నాడు, దేవుడు నీ తండ్రిని అంటే సౌలును విసర్జించాడు, అతడి వంశస్థులందరినీ కూడా తీసి పక్కన పెట్టాడు. సో దేవుడు ఏం చేశాడు, సౌలు కన్నా ఎక్కువగా నాకు ప్రాధాన్యతనిచ్చాడు. దేవుడు ఏం చేశాడు, సౌలు వంశస్థులందరికన్నా అంటే రాజుగారి వంశస్థులందరికన్నా నాకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఇశ్రాయేల్లో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, వారందరికన్నా నాకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు, నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను ఇది సెలబ్రేట్ చేసుకునేటువంటి పని కదా చెప్పండి. ఒకవేళ నా సహోదరి సహోదరుడ ఈ రోజున నీవు దేవుడి చేత ఎన్నుకొనబడిన వ్యక్తివైతే, దేవుడి చేత పిలువబడినటువంటి వ్యక్తివైతే, పాపము క్షమించబడి రక్షింపబడిన వ్యక్తివైతే నువ్వు ఒక గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి వ్యక్తివని గుర్తుపెట్టుకో. ఈ మధ్య ఒక క్రిస్టియన్ సంస్థ వారు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉంటే 210 కోట్ల మంది క్రైస్తవులు దాంట్లో ఉన్నారని వారు చెప్పారు. కానీ నిజంగా బిబ్లికల్గా మీరు చూస్తే కేవలము 100 కోట్లే క్రైస్తవులు, బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ ఉండొచ్చు అని ఇంకొక అంచనా. దీని ప్రకారం మనం పోతే 600 కోట్ల మందికి దేవుడు తెలియదు, 600 కోట్ల జీవితాలు ఇంకా చీకట్లో ఉన్నాయి, 600 కోట్ల మంది నేరుగా నరకానికి పోతున్నారు. కానీ నీవు రక్షింపబడ్డావు, ఏ లోకానికి వెలుగైనటువంటి దేవుడితో నింపబడ్డావు అండ్ ఆ యొక్క నిత్య జీవానికి పోతున్నావు. ఈజ్ ఇట్ నాట్ ఎ కాజ్ టు సెలబ్రేట్? అది మనం సంబరం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం కాదా, ఒక గొప్ప మరి విషయం కాదా? మనకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి అదొక గొప్ప విషయం కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు
దాని గురించి ఆలోచించాడు. దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు కనుక నేను దేవుని కొరకు గొప్ప కార్యం చేసే వ్యక్తిగా ఉంటాను. ఆయన్ని ఆరాధిస్తే గొప్పగా చేస్తాను, ఆయన కోసం ఏం చేసినా గొప్పగా చేస్తాను అని ఆయన అనుకున్నాడు. ఒక హాస్పిటల్ చాప్లైన్ అంటే హాస్పిటల్స్లో పరిచర్య చేసే వ్యక్తి తన యొక్క రికార్డ్ గురించి ఆయన పుస్తకంలో రాశాడు. ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి 2000 మంది పేషెంట్లను సందర్శించినప్పుడు, వారందరికీ ఆయన వాక్యం చెప్పినప్పుడు, వారందరి కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు వారిలో చాలామంది మరి ఆ టైంలో దేవుడి వైపు తిరిగినట్లు, పశ్చాత్తాప పడినట్లు ఆయన ఒప్పుకున్నారంట. కానీ తర్వాత వారికి ఆరోగ్యం వచ్చి వారు బాగుపడి వారు బయటకు వచ్చేసి ఆ గండము తప్పించుకున్న తర్వాత చాలా మంది వెనక్కిపోయారంట. ఆయన లెక్క ప్రకారము 2000 మందిలో కేవలం 2లోనే నిజమైన ఆత్మీయ మార్పు కనిపించిందంట. ఎంత దారుణమైనటువంటి విషయమో చూడండి. సో ఈ రోజున ఎంతో మంది ప్రభు చేత క్షమించబడుతున్నారు, రక్షింపబడుతున్నారు, నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. కానీ దాన్ని వారు వారి యొక్క ఆరాధనలో చూపించలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాల్లో ఎగిరి గంతులేస్తారు, కానీ గొప్ప దేవుణ్ణి ఆరాధించేటువంటి టైంలో మాత్రము అస్సలు మరి పట్టనట్టు ఉంటారు. ఎంత దారుణం చూడండి. ఒక ఫిజిషియన్, ఈయన 300 మంది పేషెంట్లను చూశాడు. ఈయన కూడా క్రిస్టియనే, కాకపోతే వారందరూ కూడా పశ్చాత్తాప పడినట్లు మొదట్లో కనిపించారు. ఆ తర్వాత వారు బాగుపడి ఆరోగ్యానికి వచ్చిన తర్వాత కేవలం 10 మందిలో మాత్రమే నిజమైనటువంటి మార్పు ఆయన గమనించగలిగాడంట. మరి ఈ రోజున నీవు ఆ యొక్క గొప్ప సెలబ్రేషన్లో నీవు కూడా ఒక పార్ట్ తీసుకోకుండా దేవుణ్ణి అలా ఆరాధించకుండా ఉంటే బహుశా నీవు కూడా ఆ 2000లో ఆ 1998లో ఒకడిగా ఉన్నావేమో, లేకపోతే 300లో 290లో ఒకటిగా ఉన్నావేమో ఆలోచన చెయ్యి. నిజంగా దేవుడి చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి దేవుడిని ఆరాధించినప్పుడు ఆ గంభీరమైనటువంటి సెలబ్రేషన్ అనేది తప్పకుండా చేస్తాడు. రెండవ కారణం దావీదుకు మనం చూసేది ఏంటంటే, బికాస్ గాడ్ గేవ్ హిమ్ ఎ సెకండ్ ఛాన్స్. దేవుడు అతనికి రెండవ అవకాశం ఇచ్చాడు. ఈ 2వ సమూయేలు 6:1 నుండి 11 వరకు మీరు తర్వాత చదువుకోండి. దావీదు ఒక పొరపాటు చేశాడు. ఆయన చేసినటువంటి పొరపాటును దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు. అండ్ వెంటనే శిక్షను ఆయన యొక్క కుటుంబం మీదకి లేకపోతే ఆ యొక్క దేశం మీదకి పంపించాడు. దాంతో దావీదు హడలిపోయాడని బైబిల్ చెప్తోంది. అక్కడ ఒక పేరు కూడా పెట్టాడు. ఉజ్జా చచ్చిపోయాడు కనుక పేరేజ్ ఉజ్జా అనేటువంటి పేరు పెట్టాడు. పేరేజ్ అన్నదానికి అర్థం ఏంటంటే వినాశనము, డిస్ట్రక్షన్. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదుకు రెండోసారి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతన్ని అనుసరించి మరి అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఈసారి అతడు సరిగ్గా చేశాడు. దీంట్లో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా మొదటిసారి మన బ్రతుకును మెస్అప్ చేసుకున్నాం. అవునా కదా? మనకు తెలియక మనం పాపంలో పెరిగాం, పాపంలో జీవించాం గనుక, పాపాత్ములముగా పుట్టాం గనుక మన బతుకంతటిని కూడా మనం సర్వనాశనం చేసుకున్నాం. మన మనసుకు, మన శరీరానికి, లోకానికి ఉన్నటువంటి ఆశల ప్రకారం మనం జీవించి వెళ్ళిపోయాం. మనం అలాంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా అహంకారముతో విర్రవీగినప్పుడు, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మనము త్రోసిపుచ్చినప్పుడు, అండ్ దేవుని యొక్క నియమాలన్నింటినీ కూడా మనము ఎగతాళి చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు, మనకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన కావాలనుకుంటే వెంటనే నిన్ను అక్కడికక్కడే నాశనం చేసి ఉండొచ్చు. కాకపోతే దేవుడు నీ పట్ల ప్రేమను చూపించాడు, నీ పట్ల కనికరాన్ని చూపించాడు, నీ పట్ల క్షమాగుణాన్ని చూపించాడు, నీ పట్ల తన జాలిని ఆయన విస్తరింపజేశాడు. అండ్ నిన్ను ఆయన నాశనానికి అప్పగించకుండా క్షమించాడు, నీకు రెండవ అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఇంతమంది చచ్చిపోతుంటే నేను ఇంకా బతుకున్నాను, కారణం ఏంటి? ఏదన్నా గొప్ప కారణం ఉందా? ఏ కారణం లేదు. అది కేవలం ఆయన యొక్క కృప, కనికరాలే. ఈ రోజున మనకు క్యాన్సర్ రాలేదు, ఈ రోజున మనకు ఎయిడ్స్ లేదు, ఈ రోజున మనకు పక్షపాతం లేదు, ఈ రోజున మన కిడ్నీలో లేకపోతే ఒకవైపు ఒక వైటల్ ఆర్గనో పాడైపోలేదు, ఈ రోజున మనం కోమాలో లేము, ఈ రోజున మనము కాళ్ళు చేతులు కళ్ళు పోగొట్టుకున్నటువంటి అవిటి వారంగా లేము, ఈ రోజున మన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోలేదు, ఈ రోజున మన ఆస్తులు జప్తు అవ్వలేదు, ఈ రోజున మనం నేరస్తులుగా పరిగణించబడి జైల్లో లేమంటే అదంతా దేవుడి యొక్క కృప, కనికరాలే. God has given us a second chance. దేవుడు మనకు రెండవ అవకాశం ఇచ్చాడు. మీరు గుర్తించకపోయినా ఆయన మనకు ఒక రెండవ అవకాశం ఇచ్చాడు. కొంతమంది మంచిగా ప్రభు దగ్గరకు వస్తారు, కానీ కొంతకాలకే వారు వెనక్కి వెళ్ళిపోతారు. ఏ పాపము నుండి అయితే బయటపడి దేవుడికి మొదట స్తోత్రాలు చెప్తారో మరలా అదే పాపములోనికి వెళ్ళిపోతారు, ఇంకా కూరుకుపోతారు. అలాంటి వారికి దేవుడు రెండో అవకాశం ఇచ్చినప్పుడు వారు దేవుడిని స్తుతించకుండా ఎట్లా ఉంటారు చెప్పండి?
సో ఈ రోజున దేవుడు నిన్ను తిరిగి ఆయన కడిగి, తిరిగి ఆయన నిన్ను నూతనంగా రీడెడికేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉంటే, తిరిగి నిన్ను ఆయన స్థాపిస్తూ ఉంటే, తిరిగి నిన్ను బలపరుస్తూ ఉంటే నువ్వు తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటావు. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నా గురించి చెప్తున్నాను, ఒక వారం మనం ఎవ్రీ సండే ఇక్కడ కూడుకుంటాం చర్చ్గా ఆయన్ని ఆరాధించడానికి. ఆ వారంలో మన లైఫ్లో ఎన్నో జరిగిపోతాయి. అన్నిట్లో ఎన్నిసార్లు దేవుడు మనకి ఛాన్సులు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎన్ని సెకండ్ ఛాన్సులు, ఎన్ని అనదర్ ఛాన్సులు దేవుడు మనకి ఇస్తున్నాడు ఆలోచించండి. ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ ముందు మన ఇంపర్ఫెక్షన్ ప్రతినిత్యము కనబడుతూనే ఉంటుంది. అయినా కూడా ఆయన ఛాన్స్ ఆఫ్టర్ ఛాన్స్, ఛాన్స్ ఆఫ్టర్ ఛాన్స్ మనకి ఇస్తూనే ఉన్నాడు. సో మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని కుమ్మరించి ఆయన యందు ఆనందించి సంతోషించకపోతే ఎట్లా ఆలోచన చేయండి. సో దావీదు ఆ పని చేస్తున్నాడు అనమాట. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక దేవుడికి నేను గంభీరంగా ఆరాధన చేస్తాను. మూడవది, బికాజ్ హీ లెర్న్డ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. తన పొరపాట్ల నుండి దావీదు గొప్ప పాఠం నేర్చుకున్నాడు కనుక ఇక ఎగిరి నాట్యమాడి దేవుని యొక్క ఆరాధనలో గొప్పగా సంతోషించి ముందుకు సాగిపోతున్నాడు. ఏంటా పొరపాటు? చాలా బ్రీఫ్ గా ఒక్క మాటలో చెప్తాను. మొదటిసారి అతడు మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు దేవుడి పద్ధతి ప్రకారం తీసుకొని రాలేదు, అతడు లోక విధానం ప్రకారం తీసుకుని వచ్చాడు. దేవుడు చెప్పినటువంటి విషయం మీరు తర్వాత బైబిల్లో చదువుకోండి. మీరు కావాలంటే మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 11-15 వరకు మీరు చదువుకుంటే దావీదు ఎక్కడ తన పాఠాలు నేర్చుకున్నాడో మీకు అక్కడ రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే మందసాన్ని ఎలా ప్రజలు ముందుకు తీసుకుపోవాలో దేవుడు చెప్పాడు. అది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మొదటిసారి దావీదు ఏం చేశాడు? క్రొత్త బండిని ఒకదాన్ని చేయించి దాని మీద దేవుని మందసాన్ని పెట్టి ఉజ్జా, అహియో అనేటువంటి ఇద్దరు యాజకులు కాని వారి చేత దాన్ని తీసుకురావడానికి అనుమతినిచ్చాడు. ఇక్కడ వీరేం చేశారంటే ఫిలిస్తీయులు క్రొత్త బండిని తయారు చేసి మందసాన్ని దాని మీద పెట్టి పంపించారు. సో వీరు కూడా దావీదు దాన్ని చూశాడు, ఓహో ఫిలిస్తీయులు కొత్త బండి మీద మందసాన్ని పంపించారు, సో నేను కూడా కొత్త బండిని తయారు చేసి మందసాన్ని తీసుకుపోతే సరిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెవర్ ట్రై టు ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. ఫిలిస్తీయులు లోకస్తులు దేవుణ్ణి సేవించినట్టు మనం మన దేవుణ్ణి సేవించడానికి వీల్లేదు. ఎందుకంటే గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ హిస్ ప్యాటర్న్ ఇన్ ద వర్డ్. దేవుడి వాక్యంలో ఆయన ప్యాటర్న్ ని ఆయన ముందే ఇచ్చాడు కనుక దాని ప్రకారం మనం పోవాలి. కానీ లోకస్తులు చేసినట్టు మనం వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని విస్మరించడానికి వీల్లేదు. సో దావీదు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, కొత్త బండి దేవుడి పని కోసం నేను తయారు చేయకూడదు, ఎవరినంటే వారికి దేవుడి యొక్క మందసాన్ని నేను అప్పగించకూడదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కహాతీయులు, యాజకుల్లో, లేవీయుల్లో అనేకులు ఉన్నారు. అందరికీ కూడా ఈ భాగ్యం లేదు. కహాతీయులు అనేటువంటి వారు మాత్రమే, వారు కూడా కర్రలు తీసుకుని వచ్చి దాంట్లో దూర్చి వారి భుజాల మీదకి ఎత్తుకొని దాన్ని మోయాలే తప్ప దాన్ని ముట్టడానికి వీల్లేదు. సో ఆ పాఠము అతడు ఎప్పుడైతే వాక్యమును పరిశీలన చేసి యాజకులను పిలిపించి అడిగి తెలుసుకొని చేశాడో అప్పుడు దేవుడు సెకండ్ టైం అతన్ని దీవించాడు. సో దీంట్లో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ ఏంటంటే, మీకు దేవుడి విషయాలు ఏవైనా తెలియవనుకోండి, తొందరపడి మీరేదో అనుకొని ఊహించుకొని వెళ్ళిపోయి దాన్ని చేసేయకండి. వాక్యము తెలిసినటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి ఫలానాది నేను చేయాలనుకుంటున్నాను, ఈ ప్రకారం చేయాలనుకుంటున్నాను, ఇది దేవుడి ప్రకారమా, పద్ధతేనా కాదా అని అడిగి తెలుసుకోండి. దావీదు ఆ పని చేశాడు. దావీదు ఒక దేశానికి రాజు, కానీ తన తప్పుదాన్ని తాను తెలుసుకున్నప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. యాజకుల్ని పిలిపించి ఏం చేస్తే బాగుంటూ అంటే వారు చెప్పారనమాట. అండ్ ఒక భక్తుడు దీని గురించి ప్రకారం అంటాడు, ఎప్పుడు కూడా దేవుడి యొక్క పనులను దేవుడు చెప్పినట్టే చెయ్యాలి. అండ్ ఈ యొక్క మందసాన్ని గురించి ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, మందసము దేవుని యొక్క భారమునకు సాదృశ్యం. ఇట్ ఈజ్ ద బర్డన్ ఆఫ్ ద లార్డ్. సో దేవుని యొక్క భారాన్ని దేవుడు అందరి మీద పెట్టాడు. యాజకుల మీద, కహతీయులు అనేటువంటి వారి మీద పెట్టాడు. పెట్టినప్పుడు ఎక్కడ పెట్టాడు? వారి చేతులతో దాన్ని మోసుకుపోమ్మని చెప్పలేదు, వారి భుజాలతో దాన్ని మోసుకుపోమ్మని చెప్పాడు. భుజాలు అంటే అర్థం ఏంటి? దాని యొక్క భారాన్ని వారి యొక్క హృదయం మీద పెట్టాడు. సో దేవుని యొక్క భారము మన చేతులతో మనం మోయకూడదు, దేవుని యొక్క భారాన్ని మన హృదయాలతో మనం మోయాలి. మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, we always try to give our hands to God's service without giving our hearts to God's service, and God will never accept your hands because he wants your hearts. మీ చేతులు ఇచ్చి మీరు పని చేస్తారు. అందుకని చూడండి, ఈ రోజున చాలా మంది సేవ చేసేవారు కనిపిస్తారు. కేవలం వారి చేతులు సేవలో ఉన్నాయి, కష్టం సేవలో ఉంది, కానీ వారి యొక్క హృదయం ఆత్మ సేవలో లేదు. అది దేవుడికి అక్కర్లేదు. సో కొత్త బండ్లు మనం తయారు చేయడానికి వీల్లేదు, మనం ఏదో ఇంకో రకంగా చేతులు పెట్టి పని చేయడానికి వీల్లేదు. మన హృదయం మీద దేవుని యొక్క భారం ఉండాలి. అండ్ దేవుడి సన్నిధి ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. మనం దేవుడి సన్నిధిని ఎక్కడంటే అక్కడ
పెట్టడానికి వీలు లేదు. ఎంతోమంది రెండవసారి మూడవసారి తప్పిదాలు చేసిన తర్వాత అవకాశాలు ఇచ్చినా కూడా ఇంకా వారి యొక్క పాస్ట్ మిస్టేక్స్ నుండి నేర్చుకోరు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఈ రోజున ఈ ఉదయం మీరు ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఎన్నో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. మీకు తెలుసు దేవుడి ప్రకారం చెప్పాడు, దానికి వేరుగా నేను చేస్తే అది పాపము, తప్పు అని. అయినా పొరపాటు చేసినప్పుడు దాన్ని మీరు సరిదిద్దుకుంటున్నారా? దాని విషయంలో మిమ్మల్ని మీరు దిద్దుబాటుకు అప్పగించుకుంటున్నారా? ఒకవేళ మీరు అప్పగించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఒక సర్కిల్లో పడిపోతారు. దాన్ని విషియస్ సర్కిల్ అంటారు. చేసిన పొరపాటే చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అందుకనే మన ముందు పెట్టాడు. వాళ్ళు సేమ్ మిస్టేక్స్ చేసి అక్కడక్కడే ఎడారిలోనే తిరిగారు. ఎన్నేళ్ళు తిరిగారు? సో ఎవ్రీ డే వాళ్ళు రౌండ్ ఆన్ ద గ్రౌండ్, అంతే. మన లైఫ్ కూడా అట్లా అయిపోతుంది. ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి కానీ మనం మన మిస్టేక్స్లో నుండి బయటికి రామన్నమాట. అఫెన్స్ అంటే అర్థమేంటో తెలుసా? ఒక ఆయన అన్నాడు, అఫెన్స్ అంటే ఆఫ్ ద ఫెన్స్ అంట. అఫెన్స్ అంటే ఆఫ్ ద ఫెన్స్. సో ఎప్పుడు కూడా ఆఫ్ ద ఫెన్సే పోతుంటారు. ఇక అట్లాంటి స్థితిలో ఉండొద్దంటే, మనం పొరపాటు చేశామని దేవుడు ఎప్పుడైతే చూపిస్తాడో నెక్స్ట్ ఇన్స్టెన్స్లో ఆ పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలో మనం తెలుసుకొని దాన్ని వెంటనే మార్చుకోగలిగితే చాలా తొందరగా దీవించబడతాం. నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళిపోతాం. మీలో ఎంతమంది 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత 5 ఏళ్ళు అక్కడే కూర్చున్నారు? హలో, 5 ఏళ్ళు 10వ తరగతిలో, 5 ఏళ్ళు ఇంటర్మీడియట్లో, 5 ఏళ్ళు డిగ్రీలో, లేకపోతే ఇంజనీర్లు అయితే 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఎంతమంది కూర్చున్నారు? ఎవరికి కూర్చోబుద్ధి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని నుండి బయటపడదాం అనుకుంటాడు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బతుకులో మాత్రం అక్కడే కూర్చుని ఉంటారు. ఫెయిల్ అయిన చోటే కూర్చుని ఉంటారు. అక్కడ నుండి బయటికి రాకుండానే ఉండిపోతారు. అండ్ దావీదు ఆ పని చేయలేదు. దావీదు ఏం చేశాడు? వెంటనే తన లెసన్ని నేర్చుకున్నాడు. వెంటనే దాని నుండి బయటకు వచ్చేసాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం లెసన్ నేర్చుకోవాలంటే వాక్యం ఏంటో మనకు తెలియాలి. ఈ రోజున ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే, చర్చికి వచ్చేటువంటి వారికి చర్చిలో ఉన్నటువంటి బైబిల్లో ఏమి రాసిందో తెలియదు. వారెన్నడూ కూడా టైం తీసుకొని వాక్యాన్ని సొంతగా చదువుకునే ప్రయత్నం చేయరు. దేవుడి గురించిన సరైన అవగాహన వారికి లేదు. అందుకనే ఎన్నో రకాలైనటువంటి తప్పుడు అభిప్రాయాలు దేవుడి విషయాలకు సంబంధించి వారి మదుల్లో వచ్చి చొచ్చుకుని పోయాయి. కనుక వారికి నిజమైనటువంటి విధానాలు తెలియట్లేదు. మీకు సత్యం చెప్పిన, ప్రార్థన గురించి చాలా మందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. వాక్యం అంటే చాలా మందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. చర్చ్ అంటే చాలా మందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. దేవుడికి ఇచ్చేటువంటి కానుకల విషయంలో చాలా మందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతవరకు ఇంకా చాలా మందికి దేవుడు ఎలా దీవించాడు, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేటువంటి విషయం తెలిసి రావట్లేదు. అంటే మరి అంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి ఇంకా చాలా మందికి తెలియదు. పెళ్ళయింది, 25 ఏళ్ళు అయిపోయాయి, ఇక్కడ సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు, అండ్ అక్కడ ఇంకా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఏం లాభం చెప్పండి? సిల్వర్ జూబ్లీ రోజున ఇద్దరు గులాబీ గుచ్చాలు ఇచ్చుకుంటారు, వారమంతా చెప్పులతో కొట్టుకుంటుంటారు. ఆ భర్తతో దేవుడు చెప్పాడు, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ఏ రకంగా ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడో ఆ ప్రకారం ప్రేమించాలి. ఆ భర్త అంటున్నాడు, ఎవ్రీ యానివర్సరీకి ప్రేమిస్తున్నాను బ్రదర్, కొత్త చీర కొనిచ్చి. ఎవ్రీ వీక్ నాకు మంచి భోజనం పెట్టినప్పుడు ఆమె మీద నాకు ప్రేమ వస్తుంది. మిగతా టైం అంతా భర్త కూడా లోబడమని భార్యకు దేవుడు చెప్పాడు. కానీ భార్య భర్తకి ఎప్పుడు లోబడుతుంది? నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా. సో అభిప్రాయాలు అన్నమాట, వాళ్ళ ఓన్ అభిప్రాయాలు. అందుకనే చూడండి, ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క వరాల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, అభిషేకం గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, సూచక క్రియల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, అద్భుతాల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, ప్రవచనాల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, కళలు దర్శనాల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, దేవుడి సేవ గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వాక్యం తెలియదు. రెండవది, సొంతగా ఏదో అనుకున్నారు. దావీదు ఆ ప్రకారం చేయలేదు. వెంటనే పోయేసి ఆయన వాక్యాన్ని తెలుసుకున్నాడు, సరైన రీతిలో చేశాడు. భక్తుడు అగస్టిన్ ఒక మాట అనేవాడు, ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్ర్ బట్ ఇట్ ఈస్ డెవిలిష్ టు రిమైన్ ఇన్ ఎర్రర్ అని.
పొరపాటు చేయడం మానవ లక్షణం, కాకపోతే ఆ పొరపాటులోనే కొనసాగడం సాతాను లక్షణం అని అంటాడు. మూడవ కారణం ఏంటంటే బికాజ్ హీ ఈస్ బ్రింగింగ్ ది ఆర్క్. ఆయన దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వస్తున్నాడు కనుక ఆయన అంత గొప్పగా సంబరం చేసుకున్నట్లు బైబిల్ మనకు నేర్పిస్తోంది. మొదటి విషయం, దేవుడి యొక్క మందసానికి సంబంధించింది మీరు చూస్తే అది దేవుడి సన్నిధికి సాదృశ్యం. రెండో విషయాన్ని మీరు గమనిస్తే అది దేవుని శక్తికి సాదృశ్యం. మూడవది అది దేవుడి మహిమకు సాదృశ్యం. నాలుగవది అది దేవుడి కనికరానికి సాదృశ్యం. అండ్ దేవుడి యొక్క మర్సీ సీట్ అనేది మందసం మీదే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మందసాన్ని పట్టుకుని మందసాన్ని బండి మీద నడిపిస్తున్నటువంటి వ్యక్తి కనికర పీఠం, కరుణా పీఠం పక్కనే ఉండి దేవుని కోపానికి గురై చచ్చిపోయాడంటే ఎంత కారణమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఏ ప్లేస్లో అయితే దేవుడు వచ్చినటువంటి ప్రతి అపరాధుడికి, ప్రతి పాపాత్ముడికి, ప్రతి దుర్మార్గుడికి కనికరాన్ని చూపిస్తాడో అదే ప్లేస్ పక్కన దాన్ని రక్షించడానికి ప్రయత్నించి దేవుడి కోపానికి ఒకడు గురైపోయాడు. అంటే దేవుడు ఎంత గంభీరమైనటువంటి వ్యక్తో ఆయనతో మనం ఎలా నామకార్థంగా అండ్ క్యాజువల్గా ఉండలేమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక రోజున ఆయన ముందు మనం నిలబడతాం కదా, అప్పుడు చాలా ఆలస్యం అయిపోతుంది. మరి మీ బైబిల్ మీరు ఆ పాఠం చదివారో లేదో నాకు తెలియదు. నాకు ఎప్పుడు ఒకటే సన్నివేశం గుర్తుకొస్తుంటుంది. దేవుడి సింహాసనం ముందు నుండి భూమి ఆకాశాలు పారిపోతాయంట. మీరు దాన్ని ఆలోచించండి. దేవుడి సన్నిధిలో నుండి ఏం పారిపోతాయి? భూమి ఆకాశం పారిపోతాయి. మనకన్నా భూమి ఆకాశం పెద్ద అతిక్రమం, ఘోరం, పాపం, నీచం ఏమీ చేయలేదు, కానీ అవి పారిపోతాయి. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడి సన్నిధిలో మనలాంటి పాపాత్ములన్నింటినీ కూడా భూమి ఆకాశాలు ఇంతకాలం కలిగి ఉన్నాయి కనుక మనల్ని బట్టి అవి ఆయన దగ్గర ఉండలేక పారిపోయేటువంటి పరిస్థితి. ఇక మనం ఎక్కడ నిలబడతాం? సో దేవుడి యొక్క వాక్యాన్ని మీరు చూస్తే అతడు దేవుని సన్నిధిని తీసుకుని వస్తున్నాడు, యెరూషలేములోనికి తీసుకుని వస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుని పట్టణంలోనికి తిరిగి దేవుని యొక్క మందసం వస్తోంది. అండ్ ఈ మందసము ఇశ్రాయేలు దేశం యొక్క క్షేమాభివృద్ధికి మూల బిందువు అనమాట, సెంట్రల్ పాయింట్ అనమాట. అది ఉంటే ఇశ్రాయేలు బాగుంటుంది, అది లేకపోతే ఇశ్రాయేలు క్షీణించిపోతుంది. ఇశ్రాయేలు ఆరాధించడానికి మందసం అవసరం, ఇశ్రాయేలు సేవ చేయడానికి మందసం అవసరం, ఇశ్రాయేలు వర్ధిల్ల మందసం అవసరం. సో ఆ యొక్క మందసాన్ని తన దేశానికి తిరిగి తీసుకుని వస్తున్నాడు కనుక దావీదు ఎంతగానో సంతోషించి గొప్పగా ఉత్సవము చేస్తున్నాడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, దావీదుకు తెలివి ఉందంటారా? మీ అండర్స్టాండింగ్లో దావీదు ఎలాంటి వ్యక్తి? వైజ్ మ్యానే కదా, ఎన్నో కీర్తనలు రాశాడు. కీర్తనల్లో చాలా గొప్ప విషయాలు రాశాడు, దేవుడికి సంబంధించిన విషయాలు, గాడ్స్ నేచర్ గురించి, తర్వాత దేవుడి వర్క్ గురించి కూడా చాలా రాశాడు. అంటే అవన్నీ దేవుడు దావీదుకు బయలుపరిచాడు. అండ్ దావీదు వైజ్ మ్యాన్ అని నేను ఎందుకు అనుకుంటానంటే, మీరు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం తర్వాత చదువుకోండి, అక్కడ దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మీరు బైబిల్లో పూర్తిగా ఓల్డ్ న్యూ టెస్టమెంట్లు చూస్తే దేవుడు వ్యక్తిగతంగా సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. అండ్ దావీదు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? ఇతడు తన తరము వారికి దేవుని చిత్త ప్రకారం సేవ చేసి నిద్రించను. ఎంత గ్రాండ్ టెస్టిమనీయో చూడండి. దావీదంట తన జనరేషన్ అంతటికి దేవుడి చిత్త ప్రకారం సేవ చేసి చనిపోయాడంట. దావీదు దేవుడి సంకల్పం చొప్పున జీవించాడంట. సో దేవుడి సంకల్పం చొప్పున జీవించి దేవుడి చిత్త ప్రకారం తన తరానికి సేవ చేసి పోయిన వాడి కన్నా తెలివిగలవాడు, జ్ఞాని ప్రపంచంలో మరొకడు లేడు. అండ్ దావీదుకున్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, తన యొక్క పనిలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, గొప్ప నాయకుడిగా పేరుగాంచాడు. దావీదుకున్న ఇంకా అనేక గొప్ప విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక ధైర్యం కలిగినటువంటి హీరోగా అతడు ఉన్నాడు. అయితే దావీదులో మనం చూసేటువంటి గొప్ప విషయం ఏంటంటే, హీ వాజ్ ఎ గ్రేట్ వర్షిపర్. ఈజ్ నోన్ టు బి ఎ వర్షిపర్. అన్నిటికన్నా ఎక్కువగా, రాజు కన్నా, లేకపోతే నాయకుడి కన్నా, లేకపోతే యోధుడి కన్నా, లేకపోతే ఇంకో దానికన్నా దావీదును ప్రథమంగా మనం గుర్తుపెట్టుకోవాలి దేనికైనా అంటే, ఆయన దేవుణ్ణి ఆరాధించినట్టు చాలా తక్కువ మంది ఆరాధించారు. సో మనము దేవుడిని ఆరాధిస్తున్నాము. వారమంతా మీరు ఎన్నిసార్లు దేవుడి సన్నిధిలో సాష్టాంగ పడతారు? సాష్టాంగం అదేంటి బ్రదర్? నేను యోగా చేసే వాళ్ళని చూసినప్పుడు నా మనసు చాలా నొప్పి వస్తుంది. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మీకు తెలుసా నరేంద్ర మోదీ ఎంత బిజీగా ఉంటాడో? ఆయన యోగా చేస్తున్నాడు. దేశానికి ప్రైమ్ మినిస్టర్ టైం తీసుకొని యోగా చేస్తాడు. మనం మామూలు వాళ్ళం టైం తీసుకొని దేవుడి సన్నిధిలో ఒక 10 నిమిషాలు పడి ప్రార్థనలో ఆయన్ని ఆరాధించడానికి మనకి టైం లేదు. ఎలా బాగుపడతాం చెప్పండి? మన బాధలు ఎట్లా పోతాయి చెప్పండి? మనకు సమాధానము, మనకు ధైర్యము, నిరీక్షణ ఎట్లా వస్తాయి చెప్పండి?
దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునిలో ఆనందించడం, ఇవేవి మనకు లేనప్పుడు, ఆయన మన సోల్ యొక్క డిలైట్గా లేనప్పుడు మన లైఫ్ కూడా చాలా దారుణంగానే ఉండిపోతుంది. అపోలో 13 అనేది ఒక మరి స్పేస్ మిషన్ కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని చేశారు. కాకపోతే మరి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అదొక ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇరుక్కున్నప్పుడు దాంట్లో 3 ఆస్ట్రోనాట్స్ ఉండేవారు. ఆ 3 ఒక కీలకమైన నిర్ణయం చేయాల్సి వచ్చింది. వారు ఒకవేళ అది సరిగ్గా ఆ టైంలో నిర్ణయించి ఉండకపోతే ఆ యొక్క స్పేస్ షిప్ ఎన్నడూ ఎర్త్కి తిరిగి వచ్చేది కాదు. వాళ్ళకి ఆ యొక్క స్పేస్లోనే నాశనం అయిపోయేవారు. వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆ మెయిన్ కంప్యూటర్ని, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ కంప్యూటర్ని ఆఫ్ చేసేసి దాన్ని మాన్యువల్గా వారు స్టీర్ చేయాల్సి వచ్చింది, నడిపించాల్సి వచ్చింది. 39 సెకండ్లు వారు ఆ పని చేయాలి. తర్వాత ఇంజన్లు తిరిగి స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ తిరిగి స్టార్ట్ అవ్వకపోతే వారు ఎప్పుడు భూమికి రారు. సో ఈ పని చేయడానికి జిమ్ లోవెల్ అనేటువంటి ఆ ముఖ్య ఆస్ట్రోనాట్ ఒక రిస్క్ తీసుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నేను ఒక ఫోకల్ పాయింట్ని పెట్టుకొని, అంటే ఒక కేంద్ర బిందువుని పెట్టుకొని దాని వైపు నా యొక్క స్పేస్ షిప్ని పెట్టి నేను ఇంజిన్స్ని, కంప్యూటర్ని ఆఫ్ చేసి ఇంజిన్స్ని 39 సెకండ్స్లో మళ్ళా తిరిగి అవి మొదలయ్యేటట్టు చేసేసుకుంటే నేను ఆ దిశలో ముందుకు నా టైంలో చేరిపోగలను అని ఆయన తన ఇద్దరితో చెప్పాడు. ఇద్దరు చెప్పిన తర్వాత ఫోకల్ పాయింట్ ఏంటి అని వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళ విండో నుండి వారు బయటకు చూస్తే దూరాన ఉన్నటువంటి చిన్న బిందువులాగా భూమి వారికి ఫోకల్ పాయింట్ గా కనిపించింది. సో జిమ్ లోవెల్ చెప్పాడంట, ఎర్త్ ఈజ్ అవర్ ఫోకల్ పాయింట్. సో 39 సెకండ్స్లో దాన్నే మనం మెయిన్ ఫోకస్ గా పెట్టుకొని దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేసేద్దాం, ఇక దేవుడు తోడున్నాడు, అటు పోతామని చెప్పాడు. అండ్ ఆ రిస్క్ తీసుకొని వాళ్ళు ఆఫ్ చేసి ఆన్ చేశారు. ఒకసారి ఆలోచించండి, ఇంజిన్ ఆన్ అవ్వకపోతే మళ్ళీ ఎప్పుడు తిరిగి రారు, కుటుంబాలను చూడరు, ఇంకా బతుకులేదు, ఏమీ లేదు, అక్కడే నాశనం. కానీ అది ఫోకల్ పాయింట్గా పెట్టుకొని 39 సెకండ్స్లో మళ్ళా రీఇగ్నైట్ చేసేసారు, స్టార్ట్ చేశారు, వెనక్కి వచ్చారు. 1995లో ఒక హాలీవుడ్ హిట్ మూవీ కూడా వచ్చింది, అపోలో 13 అని. ఆ దాంట్లో ఈ సన్నివేశాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు. దీంట్లో ఉన్నటువంటి మూల విషయం ఏంటంటే, ప్రతి మనిషికి ఒక ఫోకల్ పాయింట్ అవసరం. ప్రతి మనిషికి దృష్టి సారించి దానిని చూస్తూ బ్రతుకును ముందుకు తీసుకుపోవడానికి ఒక కేంద్ర బిందువు అవసరం. అండ్ బైబిల్ మనకు చెప్తోంది, మీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు అని. సో క్రీస్తు వైపు నీ దృష్టి ఉంటే, దేవుడి వైపు నీ దృష్టి ఉంటే, ఆయన సన్నిధే నీకు ముఖ్యమవుతే నువ్వు తప్పకుండా అన్ని విషయాల్లో కూడా చక్కగా నడుస్తావు. నీ జీవితం అన్ని వైపులా కూడా ఫలించేటువంటిదిగా ఉంటుంది. దావీదు ఆ పని చేశాడు. 4వది, దాంట్లో ఉన్నటువంటి దీవెనను బట్టి, బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఆ యొక్క దీవెన ఏంటి? దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ వారు దీవించబడుతున్నారు. సో దావీదు ఆ యొక్క విషయాన్ని బట్టి తన యొక్క మందసాన్ని తీసుకుని రావడానికి ఇష్టపడ్డాడు. దావీదుకు దేశాన్ని బాగుగా నడిపించాలంటే దేవుని యొక్క సన్నిధి అవసరం, దేవుడి యొక్క ఆలోచన అవసరం, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క కృప కనికరాలు అవసరం. దాన్ని బట్టి ఆయన తీసుకుని వచ్చాడు. మీలో ఎంతమంది నేను నిజంగా దీవించబడాలి అని అనుకుంటున్నాడు? చేతులు ఎత్తకండి. కానీ ఎంతమంది మీ ఫేసుల్లో మీరు చూపించవచ్చు. మీరు నిజంగా దీవించబడాలంటే నేను సీక్రెట్ చెప్తాను. ద సీక్రెట్ టు a great blessing. Don't seek the blessing, seek the blesser. దీవెనలను అడగండి, దీవించువాడిని అడగండి, ఆయన్ని పొందుకోండి. ఆయన మీతో ఉంటే డాడీ దగ్గర 10 రూపాయలు అడగండి, డాడీ దగ్గర కార్డు తీసుకోండి. కాన్స్టెంట్గా క్యాష్ ఫ్లో ఉంటుంది కదా, డాడీ మీతో ఉన్నట్టు. ఇంకా సో దేవుడు నాతో ఉంటే నాకు అన్నీ ఉంటాయి. ఇది నేను వ్యక్తిగతంగా రుచి చూసినటువంటి విషయం. దేవుణ్ణే కాంక్షించండి. దేవుడు మనతో ఉంటే మనకు దేవుడు ఏమీ కొదువ చేయడు. 40 ఏళ్ళు ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు పోషించాడు. ఎన్నో కుటుంబాలను ఈ రోజున దేవుడు పోషిస్తున్నాడు. హడ్సన్ టైలర్ చైనా దేశానికి తీసుకుని వచ్చినటువంటి మిషనరీలందరినీ దేవుడే పోషించాడు. సో దేవుడిని మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఏమీ కొదువ చెయ్యడు. అది మనం గుర్తుపెట్టుకుందాం. అది గుర్తుపెట్టుకొని దేవుడి సన్నిధిని కాంక్షించండి. ప్రతినిత్యము ఒక కాన్షియస్ డెసిషన్ చేయండి, దేవుడు నాతో ఉన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మును ఎన్నడను విడువను ఎడబాయను.
సో ఎక్కడ కూడా విడవడు, ఎక్కడ ఎడబాయాడు. మీరు బెడ్రూమ్లో ఉంటే ఆయన బెడ్రూమ్లో ఉంటాడు, మీరు కిచెన్లో ఉంటే ఆయన కిచెన్లో ఉంటాడు, మీరు ఆఫీస్లో ఉంటే ఆయన ఆఫీస్లో ఉంటాడు, మీరు బస్లో ఉంటే ఆయన బస్లో ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. సో ఎవ్రీ ప్లేస్ మీరు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. అండ్ చాలాసార్లు మనము వెంటనే చర్చ్ నుండి కాలు బయట పెట్టగానే దేవుడి సన్నిధిని మర్చిపోతాం. దాంట్లో నుండి బయటపడండి, ఆ ట్రాప్ నుండి బయటపడండి. సాతాను ఏం చేస్తాడంటే దేవుడి సన్నిధిని మనము కాంక్షించకుండా దేవుడి సన్నిధిని మనము విస్మరించేటట్టు చేస్తాడు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో దీవెన ఉంది, దేవుడి సన్నిధిలో శక్తి ఉంది, దేవుడి సన్నిధిలో అభిషేకం ఉంది, దేవుడి సన్నిధిలో దేవుడు చేసేటువంటి సంకల్పపు నెరవేర్పు ఉంది. దానికి నిన్ను దూరం చేసేస్తే నువ్వు అంతా కూడా వేస్ట్, నిన్ను ఏ రకంగానే దెబ్బ కొట్టించేయచ్చు. సో దేవుడి సన్నిధిని కాంక్షించు. దావీదు అదే మనకు నేర్పిస్తాడు. అండ్ దావీదు దేవుడి సన్నిధిని తీసుకుని వచ్చాడు. ప్రతిసారి బైబిల్ని స్టడీ చేసినప్పుడు దాంట్లో ఒక పాఠం దేవుడు నేర్పించినప్పుడు నా లైఫ్లో అట్లా ఉన్నానా లేదా అని చూసుకోవడం నాకు అలవాటు అనమాట. అలా చూసుకుని ఆ తర్వాతే ఇతరులకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రెండు విషయాలు దావీదు వర్షిప్లో. దావీదు యొక్క వర్షిప్ మొదట విజిబుల్గా ఉండింది. విజిబుల్గా అంటే అందరికీ కనిపించింది. కొంతమంది అంటారు, బ్రదర్ నేను ఆత్మను, దేవుడు ఆత్మ, సో నా ఆత్మ దేవుడి ఆత్మను ఆరాధిస్తోంది, మీకు అందరికీ కనపడాలా కదా? అంతేనా కదా? వర్షిప్ ఇస్ స్పిరిచువల్. ఎస్, అఫ్ కోర్స్ వర్షిప్ ఇస్ స్పిరిచువల్. యేసు ప్రభువే చెప్పాడు, ఆత్మతో సత్యముతో. కరెక్టే. కానీ ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? నీ ఆత్మ నీ శరీరాన్ని వదిలేసిపోతే నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు ఆరాధన చేసినప్పుడు పాట పాడితే నీ ఆత్మ పాడుతుందా, నీ పెదవులు పాడుతున్నాయా? ఆ పౌలు భక్తుడు అన్నాడు, మనస్సుతో పాడతాను, ఆత్మతో కూడా పాడతాను. కాకపోతే ఆత్మలో నుండి పుట్టుకొని రావాలి, మన పెదవులు ఆ యొక్క ఎక్స్ప్రెషన్ని బయటికి తీసుకొని రావాలి. నేను ఒకసారి కెన్యా దేశంలో, ఈస్ట్ ఆఫ్రికాలో కెన్యా దేశంలో ప్రెస్బిటేరియన్ చర్చ్లో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి వెళ్ళాను. ఆ చర్చ్లో ఉంటే మరి ఎప్పుడు చూసినా ఆఫ్రికన్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. వారు ఒక చోట నిటారుగా నిలబడలేరు, సో వాళ్ళు ఊపుతూనే ఉంటారు. సో చివరి రోజు సండే సర్వీస్ రోజున అమెరికా ప్రెస్బిటేరియన్ చర్చ్ నుండి ఒక ఇవాంజలిస్ట్ వచ్చాడనమాట. సో ఈ కెన్యన్ ప్రెస్బిటేరియన్ చర్చ్ జనరల్ సెక్రటరీ ఆయన నైరోబీ నుండి మేము ఉన్నటువంటి నాకూరు పట్టణానికి వచ్చారు. సో ఈయన వచ్చి అమెరికన్ చూశాడు ఈ కెన్యన్ కాంగ్రిగేషన్ని. వీళ్ళు ఊగి డాన్స్ ఆడి పాటలు పాడి చప్పట్లు కొట్టి చేతులెత్తి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పి ఆరాధన చేసిన తర్వాత చివరికి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఇది ప్రెస్బిటేరియన్ చర్చ్ అనుకోవట్లేదు, ఇది ఒక పెంటికోస్టల్ చర్చ్ లాగా ఉంది, ఎందుకంటే మా అమెరికాలో ప్రెస్బిటేరియన్లు ఈ రకంగా అసలు చేయరు అని. నా బైబిల్ డినామినేషన్ గురించి మాట్లాడట్లేదు. ప్రెస్బిటేరియన్లు అయితే అట్లా చేస్తారు, బ్యాప్టిస్టులు అయితే ఇట్లా చేస్తారు, బ్రదర్ అని అయితే అట్లా చేస్తారు, మీరైతే అట్లా చేయండి అని బైబిల్ చెప్పట్లేదు. డినామినేషన్ ఒక ఆయన అన్నట్టు ఈజ్ అన్ అబామినేషన్ బిఫోర్ గాడ్. హేయమైనటువంటి దాంట్లో చాలా మట్టుకు వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అది మనం చూద్దాం. దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు గొప్ప ఆరాధకుడు. మీరు క్రికెట్ మ్యాచ్లో మీ హీరో లేకపోతే మీ యొక్క ఫేవరెట్ ప్లేయర్ సెంచరీ కొడితే ఏం చేస్తారు? నాట్యం ఆడతారా లేదా? అండ్ క్రికెట్లో కానీ ఫుట్బాల్, మెయిన్గా సాకర్ మ్యాచెస్ మీరు చూసే ఉంటారు కదా. సాకర్ మ్యాచెస్లో గోల్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా నాట్యం ఆడతారు? రోజర్ ఫెదరర్ గోల్ చేసినప్పుడు ఎట్లా నాట్యం మాట్లాడతాడు? జనాలకి నాట్యం అంటే ఇష్టమే, అందుకనే పైదో సైదో యూట్యూబ్లో గుర్రం నాట్యం వైరల్గా పోయింది కదా. వరల్డ్లో చాలా యూట్యూబ్ హిట్స్ వచ్చాయంట దానికి. సో డాన్సింగ్ ఇన్ ద రైట్ వే అట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ పర్పస్ ఈజ్ నాట్ రాంగ్. కాకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని డాన్స్ ఆడమని చెప్పట్లేదు, కాకపోతే ఆ యొక్క ఎక్సైట్మెంట్ని మీ ఆత్మలో మీరు దేవుణ్ణి ఆరాధించినప్పుడు కలిగి ఉండండి. అప్పుడు మీరు ప్రార్థించినా, స్తుతించినా, పాట పాడినా, చేతులెత్తినా, ఆరాధన చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. రెండవది, డేవిడ్స్ వర్షిప్ వాస్ వోకల్. ఆర్భాటముతో, బూరల నాదములతో అని ఇక్కడ రాయబడి ఉంటుంది. బాకా నాదములతో అని ఉంది తెలుగులో. ఆర్భాటము అంటే అర్థం ఏంటో తెలుసా? పెద్ద శబ్దం అన్నమాట, గట్టిగా అరవడం అన్నమాట. సో దావీదు ఏమన్నాడో తెలియదు, సైన్యములకు అధిపతి యగు యెహోవా సన్నుతింపబడును గాక అని అరిశాడేమో మనకు తెలియదు, కానీ గట్టిగా దేవుణ్ణి స్తుతించమని బైబిల్ చెప్తోంది. సో అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి మీ నోరు వాడితే ఏమి ప్రాబ్లం లేదు. సో దేవుడికి స్తోత్రం చెప్పచ్చు, గట్టిగా నోరు అట్లా బిగపట్టుకొని ఉండకండి. మేక్ ఎ నాయిస్ విత్ యువర్ వాయిస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఇది రియల్ స్టోరీ, దీంతో నేను ప్రార్థన చేస్తాను. ఒక పెద్ద చర్చిలో ఆరాధన జరుగుతోంది.
ఆ చర్చిలో ఇటువైపు ప్యూలో ముగ్గురు కూర్చొని ఉన్నారు, ఇటువైపు ఒక వీల్ చైర్లో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. అనారోగ్యంతో ఆయన్ని వీల్ చైర్లో తీసుకుని వచ్చారు. గొప్ప విషయం ఏంటంటే వీల్ చైర్లో ఉన్నాను కదా, చర్చికి ఎందుకులే ఎగొడదాం అనలేదు ఆయన కదా, వీల్ చైర్తోనే చర్చికి వచ్చాడు. సో సింగింగ్ అప్పుడు లేచి నిలబడమన్నప్పుడు ఈ ముగ్గురు అట్టాకట్టా ఉన్నటువంటి ఆరోగ్యవంతులు మాత్రం అట్లాగే సీట్లో అతుక్కుని కూర్చుని ఉన్నారు. ఈ వీల్ చైర్ ఆయన పక్కన ఆయన సహాయంతో లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత వారు పాడుతున్నప్పుడు ఈయనకు వచ్చినటువంటి పాట గనుక ఈయన కూడా ఆ యొక్క బలహీనతలోనే నోరు తెరిచి గట్టిగా పాడడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వారు చేతులు ఎత్తినప్పుడు ఈయన బలహీనమైనటువంటి చేతులను ఆ వీల్ చైర్కే సపోర్ట్ తీసుకుని అట్లా ఎత్తాడు. వీళ్ళని చూస్తూ ఈయనను చూస్తున్నాడు ఒక ఆయన. చూస్తుంటే ఈయనేమో ఆరాధనలో లీనమైపోయాడు. వీళ్ళు మాత్రం ముగ్గురు అందరు నిలబడి ఉంటే ముగ్గురు కూర్చునే ఉన్నారు, ముగ్గురు చేతులు కట్టుకునే ఉన్నారు, ముగ్గురు పెదవులు బిగబట్టే ఉన్నారు, ఏదో జిప్పేసినట్టు. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఈ ముగ్గురు ఎట్లా ఉన్నారు, ఈయన ఎట్లా ఉన్నాడు. సో చాలాసార్లు మనం కూడా మన యొక్క వర్షిప్ టైంలో అట్లాగే ఉంటామేమో. మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, చర్చికి వర్షిప్ టైంకి వెళ్ళకుండా లేట్కి వెళ్తే మంచిది అని. ఎందుకంటే మొదటి అరగంట నిలబెడతారు బ్రదర్ కదా, అవునా కదా. యేసుప్రభు 6 గంటలు సిలువలో వేలాడాడు బ్రదర్. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, 6 hours వేలాడాడు. మేకులతో ఆయన శరీరాన్ని వేలాడదీశారు. మనం అరగంట సేపు దేవుడికి స్తోత్రం చెప్పడానికి నిలబడడానికి ఆలోచన చేస్తున్నామంటే చాలా ఎదగాలి. ఎక్కువ మంది వర్షిప్లో గాడ్ కాన్షియస్గా ఉండరు, సెల్ఫ్ కాన్షియస్గా మారిపోతారు. అది ప్రాబ్లం అన్నమాట. సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నప్పుడు ఈమె చూస్తుందేమో, ఆయన చూస్తున్నాడేమో, పాస్టర్ చూస్తాడేమో, వెనకాల ఆయన రికార్డ్ చేస్తున్నాడేమో, అంతే కదా. నేను చేతులు ఎత్తితే బాగుంటానో లేదో, నేను గట్టిగా ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు, నేను స్తుతిస్తే నాకు సరిగ్గా వస్తుందో లేదో. దేవుడి సన్నిధికి వచ్చి సెల్ఫ్ కాన్షియస్గా ఉండడం చాలా దారుణం. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, బీ గాడ్ కాన్షియస్. గాడ్ కాన్షియస్గా ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది పోతుంది. సో ఆ రకంగా దావీదు ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హోల్డింగ్ టు అవర్ డిగ్నిటీ. ఆరాధనలో మన డిగ్నిటీ అనేది ముఖ్యం కాదు. చాలామంది ఆ డిగ్నిఫైడ్ పీపుల్ డిగ్నిఫైడ్గా వచ్చి డిగ్నిఫైడ్గా ఆరాధన చేద్దాం అనుకుంటారు. కానీ దావీదు ఒక కింగ్, దేశానికి రాజు వచ్చి అన్డిగ్నిఫైడ్గా తను తాను తగ్గించుకొని దేవుడి యొక్క ఆరాధనను గొప్పగా చేశాడు. సో మనము మన డిగ్నిటీని, మన పర్సనాలిటీని, లేకపోతే ఇంకొక దాన్ని అడ్డం పెట్టుకొని ఆరాధన చేయకుండా ఉండడం అది మంచి పద్ధతి కాదు. మీరు దేవుణ్ణి ఆరాధించుట సీరియస్గా తీసుకుంటే మిమ్మల్ని మీరు లెస్ సీరియస్గా తీసుకుంటారు. అప్పుడు మీరు చక్కగా ఆరాధన చేయగలరు. నేను మీ అందరికన్నా చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని అనమాట. మనుషుల్ని కలిసేవాడినే కాదు నా యొక్క డిగ్రీ అయ్యేంత వరకు. అట్లాంటి వ్యక్తిని, పుస్తకాల పురుగును, లోకం అంటే పుస్తకాలే, అట్లా ఉండేటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని ఇప్పుడు ఎప్పుడు మనుషుల మధ్యలోనే పెడతాడు. అండ్ నేను పెంటెకోస్టల్ చర్చికి పోతే ఎగిరి డ్యాన్స్ వేస్తానని కాదు. నేను పెంటెకోస్టల్ చర్చిలో ఉన్నా, హెబ్రోన్ చర్చిలో ఉన్నా, బ్రదరన్లో ఉన్నా, ఎల్ఈఎఫ్లో ఉన్నా, ఎక్కడున్నా మై సోల్ బౌన్సెస్, నా ఆత్మ నాట్యం ఆడుతూ ఉంటుంది. అండ్ సెలబ్రేషన్ ఎప్పుడైనా నాకు ఉంటుంది. నా బాడీ వైబ్రేషన్ కనిపించకపోవచ్చు, కానీ సెలబ్రేషన్ ఎప్పుడూ ఉంటుంది లోపల. ఎందుకంటే హీ ఈజ్ టు బీ సెలబ్రేటెడ్. ఆయన్ని మనము ఆ రకంగా ఉత్సవముతో ఆరాధించాలి. సో ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం తీసుకోండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవా, నేను నిన్ను ఆరాధించినప్పుడు ఎట్లా ఆరాధిస్తున్నాను? ఏదైనా ఇన్హిబిషన్స్ పెట్టుకున్నానా? అభిమానాలు పెట్టుకున్నానా? నా పరువు పోతుంది, నా సిగ్గు పోతుంది, నాకు ఇది పోతుంది, అది పోతుందని వాటి గురించి నేను తలమునకలైపోతున్నానా? లేకపోతే నీ సన్నిధికి వచ్చి నీ గొప్పతనాన్ని గుర్తించి, నీవు చేసిన గొప్ప మహత్కార్యాన్ని గమనించి దాన్ని బట్టి నేను సాగిలపడి నిన్ను ఆరాధిస్తున్నానా, నీకు గొప్ప స్తుతి చెల్లిస్తున్నానా అనేటువంటి విషయాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అండ్ మనల్ని మనము ఆ ప్రకారం దేవుడికి అప్పగించుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకుందాం.
సీరియస్గా దేవుడి యొక్క సన్నిధిని కోరుకోండి. అండ్ ఎక్కడున్నా సరే దేవుడి సన్నిధిని అనుభవించుట అలవాటు చేసుకోండి. మెల్లమెల్లగా అది మీకు అలవాటు అవుతుంది, చేసుకోండి. అండ్ దేవుడిని యథార్థమైన హృదయంతో ఆరాధన చేయండి, గంభీరముగా ఆరాధన చేయండి. సమ్ టైమ్స్ లెట్ యువర్ వర్షిప్ బి విజిబుల్. కొన్నిసార్లు చేతులెత్తిన దేవుడికి స్తోత్రం, చేతులెత్తొద్దు అనేది ఒక డినామినేషన్ పెట్టినటువంటిది. బైబిల్లో ఒకప్పుడు చేతులెత్తారు, పౌలు భక్తుడు కూడా మీ పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రతిసారి చేతులెత్తమని నేను చెప్పట్లేదు, కానీ దేవుడి పట్ల మీకు ఉన్నటువంటి ఆ గొప్ప భక్తి భావాన్ని వ్యక్తపరచడానికి అది ఒక మీన్స్ అయితే దాన్ని మీరు పరిశుద్ధముగా చేస్తే అది దేవుడు ఆమోదిస్తాడు. నోరెత్తి స్తుతించాలనిపిస్తే నోరెత్తి స్తుతించండి, ఎవరి గురించి మీరు ఆలోచించకండి, దేవుడిని మహిమపరచండి.